సెల్లర్స్కి డైరెక్ట్గా ప్రోత్సాహం కాకపోయినా ఇండైరెక్ట్గా ఇది బిల్డర్ కమ్యూనిటీకి ఎవరైతే సెల్లర్స్కి ఎలా ఉపయోగపడుతుందని అంటే ఇప్పుడు లిక్విడేషన్ మనీ అనేది అట్ డిస్పోజల్ బయర్స్కి ఎక్కువ వస్తుంది. సో విత్ ది సేమ్ బడ్జెట్ వాట్ దే హ్యావ్ అలొకేటెడ్ టు బై అ హోమ్, సో మోర్ మనీ ఈజ్ గెటింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు పర్చేస్ ది హౌస్. సో ఆ రకంగా లిక్విడిటీ ఆఫ్ మోర్ మనీ మార్కెట్లోకి రావడం వల్ల సేల్స్ పెరగడము, బిజినెస్ ఎక్కువ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కొనబోయే వాళ్ళు ఏదైతే లోన్ తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళకున్న శాలరీ ఆ రెవెన్యూ బేసిస్ మీద లోన్ ఎలిజిబిలిటీ అనేది పెరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల. సో లోన్ ఎలిజిబిలిటీ పెరగడం వల్ల ఎక్కువ లోన్ తీసుకొని ప్రాపర్టీస్ని కాస్త బెటర్ ప్రాపర్టీ, సపోజ్ ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు బడ్జెట్ని కాస్త ఇంక్రీజ్ చేసుకొని 3 బెడ్రూమ్ కొనుక్కునేదానికి, 2.5 కొనుక్కునేదానికి సేమ్ ఈఎంఐలో వాళ్ళకి అవకాశం వస్తుంది ఒక రకంగా.